Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. FM అంటే రేడియో సిటీ 91.1. నేను సేడ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, ఇటు బాలీవుడ్, ఇటు కాలీవుడ్, అటు టాలీవుడ్, అన్ని వుడ్ల సినిమా స్టోరీలను తీసుకుని దానికి క్రేజీ రాంగ్ స్టోరీలు అద్దుతూ నీకు విచిత్రమైన ట్విస్ట్లు ఇస్తూ క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని రేడియో సిటీ రాంగ్ స్టోరీలా. అట్లా ఈ రోజు మనం మాట్లాడుతున్నది సాలా కడూస్. ఇక తెరెత్తి షురూ చేస్తే టైం వచ్చినప్పుడు పులిహోర కలపాలన్నా ప్రాసలు కలపాలన్నా నాకు పిజ్జాలో చీజ్ బర్స్తో పెట్టిన విద్యలాగా అనిపిస్తుంది. పచ్చని కాపురంలోకి పాలిటిక్స్ వస్తే అది పెంట పులిహోర ఎట్లయితుందో వేరే చోట నిజ జీవితంలో కూడా అంతే అదే పని అవుతుంది మన ఆదిత్యకి. అదే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారి క్యారెక్టర్ సూపర్ టాలెంట్ కి సుపరిచితుడైనా గానీ, బాక్సింగ్ తోన్న రింగ్ లోకి అడుగు పెడితే రంగు పడేలాగా చేసే సత్తా ఉన్నా గానీ, బాక్సింగ్ అసోసియేషన్ లోని చిలిపి చీప్ పాలిటిక్స్ వల్ల తను ఒక ఫెయిల్డ్ బాక్సర్ గా నిలబడిపోతాడు. హే యూ నాస్టీ న్యూరాన్స్, నేను మాట్లాడుతున్నది వేసుకునే బాక్సర్ గురించి కాదు, స్పోర్ట్స్ బాక్సర్ గురించి. ఆయన ఇది నిజాయితీని నమ్మే నగరము కాదు, కష్టపడి పైనకి వస్తే సపోర్ట్ చేసే కాలము కాదు. చేసేది లేక మన ఆదినేమో విమెన్స్ బాక్సింగ్ టీమ్ కి కోచింగ్ ఇస్తుంటాడు అనమాట. కానీ అదే కోపము, అదే ఫ్రస్ట్రేషన్. సెలక్షన్ లో పార్షాలిటీ జరుగుతుంది. ఈ విషయం గురించి అసోసియేషన్ హెడ్ దేవ్ కత్రితోనే గొడవ అవుతుంది. పెద్దోళ్ళు అన్నట్టు పెంటన్నాక ముట్టుకోకూడదు, పెంటగాడని తెలిసిన తర్వాత అంతా పెట్టుకోకూడదు అని అంటారు కదా. అట్లే ఇక్కడ కూడా దేవ్ కత్రి కూడా అట్లాంటోడే. కానీ నిప్పు లాంటి నిజాయితీ దీన్ని నమ్మనిస్తుందా? మన ఆది జూనియర్ ఎన్టీఆర్ ఆది లెక్క అక్కడ మామనేమో పళ్ళు కొరుకంటాడు, కానీ ఇక్కడ ఆది మాత్రం అదే పళ్ళు కొరుకుంటూ పోయి గొడవ పెట్టుకుంటాడు. పెంటగాడని చెప్పినా కదా, అదే పెంట బుద్ధి వాడి పాలిటిక్స్ వేసి ఫేక్ అలిగేషన్స్ వేసి ఆ బోర్డు నుంచి పక్క తీపిచ్చేసి వైజాగ్ కి ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు. బాహుబలి లెక్క రాజ్ ఎక్కడున్నా రాజ్ అన్నట్టు మన ఆది ఎక్కడున్నా కానీ డౌన్లోడ్ స్పీడ్ కోసం ఎదురు చూస్తున్న వైఫై లెక్క బాక్సింగ్ లోని టాలెంట్ కోసం ఎదుగుతూ ఉంటాడు. దీని తస్సాదియా మట్టిలో మాణిక్యం లెక్క కష్టాల్లో ఉన్నప్పుడు అప్పించే ఫ్రెండ్ లెక్క మన ఆదికి అసలైన కిక్ బాక్సింగ్ టాలెంట్ దొరుకుతుంది స్ట్రీట్స్ లోనే. ఆ రియల్ లైఫ్ రౌడీ పేరు రాములు. తన సిస్టర్ ఏమో ఆల్రెడీ 8 ఏళ్ల నుంచి బాక్సింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటది వైజాగ్ లా. తీరా దానికోసం కష్టపడి ఏదో మ్యాచ్ లో అడుగు పెట్టిన తర్వాత జడ్జిలు ఏదో మోసం చేస్తారని చెప్పేసి అక్క కంటే ఎక్కువ చెల్లెలు కోపం పడి జడ్జిల నెత్తి వలగొడుతుంటది. మామూలుగా ఇట్లాంటి టైంలో నాలంటోడు అయితే దూరంగా ఉంటాడు, కానీ మన ఆది ఇట్లాంటి టాలెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఎదురుపడతాడు. ఇగో గొప్ప టాలెంట్ ఉండదు నీలా, మంచి గినిపించే పేరు అవుతావు అని చెప్పేసి నీకు 4 గంటలు ట్రైనింగ్ ఇస్తాను ఆఫర్ ఇస్తాడు బాక్సింగ్ లా. 2 గంటకు దగ్గ బొంతలే ఎడ్డమంటే పెడ్డమంటాయి. మన ఆది కోపిస్తా అంటే రాములేమో ఇంకొక 4 ఆకులు ఎక్కువ తిని శాడిస్ట్ ఉంటది. ఇగో ఇవాళ రేపు మన పోరగాళ్ళు లేరు, ఆన్లైన్ క్లాసులలో పాఠాలు చెప్తుంటే మ్యూటులు చెప్పి దునియా మొత్తం తిరిగేసి వచ్చేది. ఏమన్నా అంటే ఐ వెంట్ టు టాయిలెట్ మిస్ అని పిచ్చి కారణాలు చెప్తుంటారు. లేదా అప్పటిదాకా మంచిగా పని చేసిన నెట్టు మాత్రం ఎప్పుడైతే క్వశ్చన్లు అడుగుతారో అప్పుడే మేడం యు ఆర్ నాట్ ఆడిబుల్ అని పిచ్చి ఆన్సర్లు చెప్తుంటారే. అట్లనే ఈ పిల్ల కూడా మంచిగా చెప్పించే టీచర్ ఉన్నా గానీ అపార్థంలో అనర్థాలు చేసుకుని గురువు మాటలు అసలు వినదు. ఇదే యాటిట్యూడ్ పిచ్చి పరాకాష్ఠలో PhD చేసినట్టు గురువు మీద కోపాన్ని అట్లనే దాచిపెట్టుకుని ఒక లోకల్ మ్యాచ్ లో కావాలని ఓడిపోతుంది. కష్టాలని కన్నీళ్ళని కన్వెన్షనల్ అంతా చూసిన గురువు మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకొని తూడ్చిపడేసి నా కేర్ నేను తీసుకుంటా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ డాడీతో అనుకోయి, ఇగో మీ ఇద్దరు పిల్లలలో మంచి టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ని నేను బయటికి తీసుకొస్తా, బ్రేక్ ఇస్తా, దీనికోసం ఎక్కువ ట్రైనింగ్ అవసరం ఉంది, ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంది, అందుకని మీరిద్దరు ఈ పిల్లల్ని తీసుకొచ్చి టౌన్లో ఒక హాస్టల్లో పెట్టండి అని చెప్తే రాములు మాత్రం ఏదో అపార్థం చేసుకుంటది. జీవితంలో తగినంత ఉప్పు తీసుకోవాలి, తప్పు తెలుసుకోవాలా. అదే పని రాములు కూడా చేస్తుంది. నా బాక్సింగ్ టాలెంట్ ని దునియాకు మొత్తం చూపించాలని చెప్పేసి తాను తన బైక్ ని అమ్మి ఇవన్నీ చేస్తున్నాడని తెలుసుకున్న తర్వాత సిన్సియారిటీకి సింగిల్ చైల్డ్ లాగా అయిపోతుంది. అది అక్కడితో నాగుతుందా? బాక్సింగ్ లోని ఎమోషన్స్ తో పాటు ఆది మీద ఎమోషన్స్ ను కూడా పెంచేసుకుంటది. జస్ట్ ఒక పెద్ద మ్యాచ్ షురు కావాలి, అప్పుడే తికదాని లేకపోయి ఆదికి విషయం అంతా చెప్తుంది. ఆదినేమో చీచి నువ్వెంత పిల్లవచ్చేదానివి, నా వయసు ఎంత, నీ వయసు ఎంత, దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ రీవాల్యుయేషన్ ఆఫ్ ఎన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎన్ ఇన్ఫాక్చుయేషన్ అండ్ యూ ఆర్ కన్ఫ్యూజన్, దిస్ ఇస్ అల్టిమేట్లీ రియాక్షన్ ఆఫ్ ది రిజెక్షన్ అని చెప్పనట్టు అర్థమే కానట్టు ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడు ఆ పిల్లని. సరే ఈ విషయాన్ని రియలైజేషన్ చేసుకుని మ్యాచ్ కు పోవాలని తయారయ్యే టైంకి తన సిస్టర్ కాస్త జెలస్ అయిపోయి చేయి డామేజ్ చేస్తుంది రామేశ్వరిది, అదే రాములది. రింగ్ లోకి అడుగు పెట్టిన తర్వాత మ్యాచ్ ఓడిపోతుంది. ఇది సేమ్ పులి పిల్లగాడు స్టోరీ. అసలైన ముప్పు వచ్చినప్పుడు తండ్రి ఎట్లయితే అపార్థం చేసుకుంటాడో ఇక్కడ గురువు కూడా ఇది మళ్ళీ ఏదో తీర్కాస్ పని చేసింది, కావాలని ఓడిపోయింది, నేను రిజెక్ట్ చేసిన అని చెప్పేసి కోపం చేసుకుని పక్కకి వెళ్ళిపోతాడు. ఇక్కడ దేవ్ కత్రి ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఈ సిచ్యువేషన్ అంతా అడ్వాంటేజ్ కి తీసుకొని తన మంచికి చేసుకుని ఆ పిల్లని ఢిల్లీలో ఇంకొక కాంపిటీషన్ లో నిలబెడతాడు. కానీ అక్కడేమో పెద్ద ఛాంపియన్ ఉంటది, ఆబ్వియస్లీ ఓడిపోతుంది ఆ పిల్ల ముందర. ఇది ఇట్లా కాదు, నిన్ను గెలిపించే పూచి నాది, నేను చెప్పినట్టు ఇను అంటే చల్లగేస్ నువ్వెంత నీ బతుకెంత అన్నట్టు మాట్లాడుతుంది. ఈ విషయానికి దేవ్ కత్రికి స్లైట్ గా ఫిట్స్ లో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇక ఆ మాత్రం కోపానికి రాముల మీద ఫేక్ అలిగేషన్స్ వేసేసి జైల్లో వేయిస్తాడు. మళ్ళా రెస్క్యూకి వచ్చేది మన గురుగారే. డైలీ పిచ్చి బయటికి పిలుచుకొస్తాడు. కానీ ఇక్కడ జుట్టు దేవ్ కత్రి చేతిలో ఉందే, ప్యానల్లో తాను కూడా ఒకడు. అందుకని నెక్స్ట్ రాబోతున్న మ్యాచ్ లో రాముల పేరు తీసేస్తాడు. సింపుల్ గా మన భాషలో అర్థం చేసుకోవాలంటే అన్ఫాలో చేస్తాడు అనుకో. సరే నీకేం కావాలరా బాయ్ అని అడిగితే నువ్వు తన కోచ్ పొజిషన్ నుంచి కిందికి రా, అప్పుడు ఆ పిల్లని ఆడనిస్తా అంటాడు. సరైన మనోడు త్యాగం చేస్తాడు. అక్కడ తాకుతాడా మన దేవ్ కత్రి. ఈ విషయాన్ని తీసుకుపోయి ఆ పిల్లతో చెప్తాడు. బాధతో నా పిల్ల ఓడిపోతూనే ఉంటది. కరెక్ట్ ఇదే టైంకి మన గురువు ఎంట్రీ ఇస్తాడు. స్కూల్లో ఉన్నప్పుడు మనం రైమ్ కాంపిటీషన్ లో నిలబడినప్పుడు మమ్మీ కింది నుంచి ఇట్లా సైకిల్ చేసేసి మనకు గుర్తు చేస్తుండే అట్లా
కింద నుంచి ఏవో యాక్షన్లు చెప్పి అటాక్ చేయమని చెప్పి స్ట్రాటజీస్ అన్ని నేర్పించి ఆ పిల్లని గెలిపిస్తాడు. ఎట్టకేలా గెలిచిన తర్వాత ఈ విషయానికి దేవకత్రి క్రెడిట్ తీసుకుంటే, నువ్వు క్రెడిట్ కార్డు పిన్ అంత లేవు, నువ్వు ఇంత దానికి క్రెడిట్ తీసుకుంటావని చెప్పేసి అని పక్కదోసి మీడియా ముందర మన ఆది పేరు హైలైట్ చేస్తుంది. అంతే, అంతా తాపీగానే ఉంది. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీ ఎక్కడుందని చెప్పమా అంటవా? నా చెప్తాను కదేటి. ఇక్కడ ఆది తమ్ముడు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫేమస్ కిక్ బాక్సింగ్ ప్లేయర్ అనమాట. తన గర్ల్ ఫ్రెండ్ అప్పుడు బ్రేకప్ అయిపోయింటది. తాను నెక్స్ట్ జన్మెత్తి ఇక్కడ బాక్సర్ ఏంటది. వీళ్ళిద్దరు చేతులు పట్టుకున్న తర్వాత ఆ విషయాలన్నీ గుర్తొస్తాయి మగధీర స్టైల్లో. అప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, హ్యాపీ ఎవర్ ఆఫ్టర్. ఇదా మా రేడియో సిటీ రాంగ్ స్టోరీ. ఇట్లా నీ దగ్గర కూడా క్రేజీ రాంగ్ స్టోరీస్ ఉన్నాయంటే అవి నాతో చెప్పు. @రేడియో సిటీ నా ఇన్స్టాకి డిఎం చేసి దాన్ని సిటీకి అంతా వినిపించు బాధ్యత నాది కదా. మళ్ళీ రేపు ఇంకొక ఎపిసోడ్ తో వస్తా. అప్పటిదాకా ఏం చేస్తావు? స్టే ట్యూన్డ్ అంతే. రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ రాంగ్ స్టోరీ బై రేడియో సిటీ RJ Sid.